తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా రుద్రదేవతాయిదం నమః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షేయమామృతాత్ మృత్యుంజయాయిదం నమః ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, హోమం పూర్తయింది. తర్వాత కార్యక్రమానికి కావాల్సినవన్నీ సిద్ధం చెయ్యండి. అలాగేనండి. అక్క, బావగారు గదిలోకెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక పిలుస్తాము. అలాగే భాను. సిరి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మో, నువ్విదంతా శుభ్రం చెయ్యి. నేను స్వాతి మిగతా ఏర్పాట్లు చూస్తాం. అలాగే. అమ్మా సిరి, రామ్మా. ఇది అడ్రస్. భానుమతి గారు చెప్పిన అడ్రస్ ఇదే. ఇక్కడ వెయిట్ చేద్దాం. భానుమతి గారు ఫోన్ చేయగానే ఆ పని మనిషిని పట్టుకెళ్ళిపోదాం. రెడీగా ఉండండి. గౌరీని కదా పట్టుకుని పోవాలనుకున్నాం. మరి మధ్యలో ఈ పని మనిషి ఎవరు? అసలు ఆ భానుమతి గారు నీకెందుకు ఈ పని అప్పగించారు? నువ్వెందుకు ఒప్పుకున్నావు? నాకేం అర్థం కావట్లేదు. రే, దానికి వచ్చి నష్టమేం లేదు, కానీ ఆవిడ డబ్బున్న ఆవిడరా. పైగా ఈ సిటీలో కొద్ది గొప్ప పలుకుబడి కూడా ఉంది. మన పని అవ్వాలంటే ముందుగా ఆవిడ పని చేసి పెట్టాలి. రాజకీయాలు ఇవన్నీ మామూలేరా. అయినా ఏంట్రా, నేనేదో గౌరీ గురించి మర్చిపోయినట్లుగా మాట్లాడతావు? నా ఏర్పాట్లో నేనున్నాను. అది అదే, ఇది ఇదే. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్ చేయటమే. మావయ్య, నువ్వే ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. తప్పు. ఆవిడే ఫోన్ చేయాలి. అదే కరెక్ట్ పద్ధతి. జాగ్రత్తగా కూర్చో. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. పడుకో సిరి. అలా పడుకోబెట్టు. అయ్యా, నేను ఇప్పుడే వస్తాను. మీరు మాత్రం మనసులో శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే. ఈ ఉపవాస దీక్ష చేస్తే భర్త ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటాడు. ఏమండి, నాకు ఈ తోరణాన్ని కట్టండి.
చూస్తారేంటండి? కట్టండి. ఏంటి గౌరీ, ఏంటి నువ్వు చేస్తుంది? చాలదా ఇదంతా? మళ్ళీ ఇలా చేసి అందరికీ నిజం తెలియాలని చూస్తున్నావా? నాకు అలాంటి ఉద్దేశం లేదండి. మీరు క్షేమంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుతూ నేను ఉపవాసం ఉంటున్నాను కదా. అక్క కట్టినట్టు మీరు నాకు ఈ తోరణం కడితే ఆ అమ్మవారి ఆశీస్సులు లభించి మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. కాదనకుండా కట్టండి. ఇది కడితే అందరికీ అనుమానం వస్తుంది గౌరీ. రాకుండా నేను చూసుకుంటాను. మీరు కట్టండి. ఏమండి, నేను మీ భార్యనని చెప్పడానికి ఇలా చేయడం లేదు. నా భర్త పరిపూర్ణ ఆయుష్తో ఉండాలనే ఇదంతా చేస్తున్నాను. మీ క్షేమం కోరే భాగ్యం కూడా నాకు లేదంటారా? చెప్పండి. కట్టండి. దయచేసి కట్టండి. హలో, ఎక్కడున్నావా సిరి? వదినా, వదినా, పర్లేదు వదినా. నీరసంగా ఉందన్నావు, ఇప్పుడు ఎలా ఉంది వదినా? బాగానే ఉన్నాను ప్రశాంత్. ఏదేమైనా నీలాంటి భార్య దొరకడం నిజంగా అన్నయ్య పూర్వజన్మ సుకృతం. తన కోసం నీకు అలవాటు లేని ఉపవాసాన్ని కూడా చేస్తున్నావు. భర్త క్షేమాన్ని కోరే అసలైన సాధారణచారిణివే అంటే పా నువ్వే వదినా. నాకు ఉంది భార్య, అదే నీ చెల్లెలు అమ్ము. ఏం చేస్తాం, మొగుడికి తప్ప అందరికీ అన్నీ చేస్తుంది. ఏంటి అని అడిగితే నన్ను దూరం పెడుతుంది. నువ్వే చూసావు కదా వదినా, కాఫీ నాకు కాకుండా అన్నయ్యకి ఇస్తోంది. టిఫిన్ పెట్టమంటే తీసుకెళ్ళి అన్నయ్యకి తినిపిస్తోంది. టిఫిన్ అంటే గుర్తొచ్చింది వదినా, నిన్న రాత్రి ఉపవాసం ఉండొద్దని తనతో చెప్తే నా తల పగలగొట్టింది కదా. అయినా ఈరోజు నా భార్య ఉపవాసం ఉంది.
అవునదినా, ఉదయం నుండి పచ్చి మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తోంది. ఏంటో, నేను హోమం చేయకపోయినా నా భార్య ఉపవాసం ఉంటుంది. ఒకవేళ అన్నయ్య కోసమా? నువ్వున్నావు కదా, మరి తనెందుకుంటుంది? అంటే నా భార్య. ఏయ్, ఏంటి నా భార్య అంటూ ఏదో చెప్తున్నావు? ఏంటది? ఎందుకులేండి, చెప్తే తన భర్తగా నాకే సిగ్గుచేటు. ఏమ్మా, వాడేం చెప్తున్నాడు? నథింగ్ మమ్మీ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. స్వాహా. రుద్రదేవతాయిదం నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షేయమామృతాత్. మృత్యుంజయాయిదం నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, అందరూ వచ్చినట్టే కదా, నైవేద్యాలు తీసుకొస్తే పూజ ప్రారంభిద్దాం. అలాగే పంతులు గారు. పిన్ని, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే. ఇప్పుడు దొరికావే గౌరీ, చూడు నిన్ను ఎలా ఆడుకుంటానా.
అమ్మో ఏమైందమ్మా? ఉన్నట్టుండి అలా పడబోయావు? కళ్ళు తిరుగుంటాయి పెద్దమ్మా. అందుకే పడబోయింది. సమయానికి అన్నయ్య కరెక్ట్గా పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. కళ్ళు తిరగడం ఏంటి? ఏమైందమ్మో? చెప్పమ్ము. తన్ని అడిగితే తనేం చెప్తుంది పెద్దమ్మా? నేను చెప్తాను వినండి. నా భార్య ఉపవాసం ఉంటుంది. నీకప్పటికి ఉపవాసం ఉండొద్దు ఉండొద్దు అని చెప్పాను, అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, కళ్ళు తిరిగి పడిపోయింటే ప్రసాదం నేలపాలయ్యిండేది. అన్నయ్య క్షేమం కోసం వదిన చేసిన కష్టం అంతా వృధా అయ్యేది. అమ్మో ఉపవాసం ఉందా? అదే కదా పెద్దమ్మా నేను చెప్తుంది. వద్దని నేను చెప్పాను కదా, అయినా ఎందుకున్నావు? అడుగుతున్నారు కదా, చెప్పమ్ము. నా భర్త కోసం నేను ఉపవాసం ఉంటున్నా, మరి నువ్వెందుకుంటున్నావు? ఎవరి కోసం ఉంటున్నావు చెప్పు.